2023 ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ ఎవరిది? గెలుస్తూ ఉన్న ఇండియాదా లేక దెబ్బతిన ఆస్ట్రేలియాదా అని చెప్పేసి నేను ఒక వీడియో రిలీజ్ చేశాను. దాని కింద కామెంట్స్ చూస్తే చేసిన ప్రతి కామెంట్ కూడాను ఇండియాదే 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 అని చెప్పేసి స్పష్టంగా పూర్తి నమ్మకంగా పూర్తి కాన్ఫిడెంట్గా ఇండియానే గెలవబోతుంది, ఎస్ కప్ ఇండియాదే అన్న పూర్తి నమ్మకంగా అందరి యొక్క అభిప్రాయం వ్యక్తం చేశారు. చివరికి ఎప్పుడైతే మ్యాచ్ స్టార్ట్ అయిపోయిందో, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్స్ వరల్డ్ కప్ ఏదైతే స్టార్ట్ అయిందో, నెమ్మదిగా ప్రజల ఆలోచన చూస్తున్న ఆడియన్స్ పూర్తి భారతీయుల యొక్క ఆలోచనలో ఒక ప్రశ్న మొదలైపోయింది, ఒక కలవరం మొదలైపోయింది. ఇంతకు ఏమైపోయింది మన భారతదేశం యొక్క టీంకి? ఇండియన్ టీం ఇంత మంచి పెర్ఫామ్ చేసే టీం, ఇంత ఫామ్లో ఉన్న టీం, ఇంత ఆటగాళ్ళగా ఉన్న ఈ టీం, ఈ బ్యాటింగ్ స్కిల్స్, ఈ బౌలింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా చివరికి ఏమైపోయాయి? ఎందుకు ఇలా ఆడుతున్నారు? ఏమైపోయింది ఈ టీంకి అన్న క్వశ్చన్ అందరి మనసులో కూడా వచ్చేసింది. వాస్తవానికి ఎందుకని ఇలా పెర్ఫార్మెన్స్ అయిపోయింది? ఇండియన్ టీం ఎందుకని గతంలో చేసిన విధంగా పెర్ఫామ్ చేయలేకపోయింది? ఎందుకని ఆట తీరులో మార్పు వచ్చేసింది అన్నది ఒక పెద్ద ప్రశ్న. అసలు ఏ కారణంతో అయితే 2003 వరల్డ్ కప్లో కూడా భారతదేశం లీగ్స్ గెలుస్తూ ఫైనల్స్లోకి వచ్చేసి ఏ కారణంతో అయితే ఓడిపోయిందో, అదేవిధంగా 2015లో కూడాను లీగ్స్తో గెలుస్తూ సెమీఫైనల్స్ దాకా వచ్చేసి అక్కడ కూడా లూజ్ అయిపోయిందో, 2019లో కూడాను ఇండియా వరల్డ్ కప్లో లీగ్స్ గెలుస్తూ వచ్చేసి సెమీఫైనల్స్ అక్కడ కూడా లూజ్ అయిపోయిందో, అదే కారణంతో 2023లో కూడాను లూజ్ అయిపోయిందా? అదే కారణం. అసలు ఎందుకని ఈ పెర్ఫార్మెన్స్లో మార్పు వస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇండియా యొక్క పెర్ఫార్మెన్స్ గత 10 మ్యాచెస్లో కూడా, అంటే లీగ్ 9 మ్యాచెస్ కానివ్వండి, సెమీఫైనల్స్లో కానివ్వండి, దానికి ఆట తీరు చూస్తుంటే అసలు ఇలాంటి జట్టు ప్రపంచంలో ఉందా అంటే లేదనే చెప్తారు. ఒకసారి పరిశీలిస్తే ఆస్ట్రేలియా మరియు ఇండియా యొక్క టీం యొక్క వాళ్ళ బ్యాటింగ్ స్కిల్స్లో, వాళ్ళ యొక్క బౌలింగ్లో, వాళ్ళ పెర్ఫార్మెన్స్లో, వాళ్ళ ఫార్మ్నెస్ చూసుకుంటే ఏది బెస్ట్ అంటే ఎవరైనా సమాధానం చెప్తారు. నేను చాలా స్పష్టంగా చెప్తాను, ఇండియా పెర్ఫార్మెన్స్ బెస్ట్, ఇండియా టీం బెస్ట్ అని చెప్పేసి. వాళ్ళు గుడ్ అయితే మనం బెటర్, వాళ్ళు బెటర్ అయితే మనం బెస్ట్. అంత మంచి పెర్ఫార్మెన్స్ ఉంది. అంటే ఎందుకని ఫైనల్గా టీం లూజ్ ఎందుకు అయిపోయింది? ఎందుకని ఆట తీరులో మార్పు వచ్చేసింది? ఏంటా కారణం? ఎందుకని సెమీఫైనల్స్లోకి వచ్చేసరికి లేక ఫైనల్స్లోకి వచ్చేసరికి అనేక సార్లు మ్యాచ్ని లూజ్ అయిపోతున్నారు? దీనికి ఒక కారణం ఏంటి? ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే, వెస్టర్న్ కంట్రీస్ పీపుల్ యొక్క మైండ్ సెట్లో, ఇండియన్ పీపుల్ యొక్క మైండ్ సెట్లో ఒక మైనర్ డిఫరెన్స్ మనం గమనించవచ్చు. వాళ్ళ యొక్క వే ఆఫ్ లైఫ్లో కానివ్వండి, ఎమోషన్స్లో కానివ్వండి, ఒక టాస్క్ని టేకప్ చేసే విషయంలో కానివ్వండి, చాలా డిఫరెన్స్ మనకు కనిపిస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఏదైనా ఒక టాస్క్ ఉండి ఈ టాస్క్ని టేకప్ చేయాలనుకుంటే జనరల్గా అమ్మ ఇంత పెద్ద పని చేయాలా అన్న ఒక ఆలోచనతో పని మొదలవుతుంది. అదే వెస్టర్న్ యొక్క మైండ్ సెట్ని చూసినా, వాళ్ళ లైఫ్ స్టైల్ని చూసినా కానీ ఏదైనా టాస్క్ చూడంటే ఓకే చేద్దాం, అవుతుంది, అవ్వకపోతే ఏమవుతుంది అన్న టేక్ ఇట్ ఈజ్ ఇన్ కాన్సెప్ట్ ఉంటుంది. ఎంత పెద్ద టాస్క్ చేయాలన్నా కానీ, ఉదాహరణకి ఈ కొండ ఎత్తాలంటే అమ్మ కొండ ఎత్తాలా అన్న ఒక భయంతోనే పని మొదలైతే ఆ పనిలో రిజల్ట్స్ కూడా ఎలా ఉంటాయి అంటే ఓడిపోతానేమో అన్న భయము మనిషి ఓడిపోయేలా చేస్తుంది అన్నది ఒక మైండ్ సెట్ ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతున్న విషయం. ఇక్కడ గమనించినట్లయితే ఏదైతే ప్రెజర్ ఉందో ఆ ప్రెజర్కి వచ్చేసి నిజంగా ఇండియన్ టీం ఒక ప్రెజర్లోకి వచ్చేసిందా? హ్యూజ్ ప్రెజర్లో పెర్ఫార్మెన్స్ చేసిందా? ఎందుకని లీగ్ మ్యాచెస్ ఇంత బాగా పెర్ఫార్మ్ చేసింది? అక్కడ ఎందుకు ఆడలేకపోయింది? ఆ ప్రెజర్ వల్లనేనా? ఆ ఎమోషన్స్ని ఇంబ్యాలెన్స్ చేయడం వలన? నిజంగా చూడండి, ఒకసారి ఆలోచించినట్లయితే ఒక మ్యాచ్ మనం గెలిచినప్పుడు మనం ఇండియన్స్ వాహ్ 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 అని చెప్తాం, వాళ్ళని తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టుకుంటాం. అదే మ్యాచ్ లూజ్ అయిపోతే మాట్లాడే విధానం ఎలా మారిపోతుంది? రెస్పెక్ట్గా మాట్లాడడం మొదలుపెట్టేస్తారు. కొంతమంది అయితే నిజంగా చెప్పాలంటే వాడకూడని మాటలు కూడా మాట్లాడి ట్రోల్ చేయడం మొదలుపెట్టేస్తారు. అంటే గెలిచినప్పుడేమో తల మీద కూర్చోబెట్టుకొని కొంచెం పెర్ఫార్మెన్స్లో తేడా వచ్చినా కానీ, కొంచెం ఆటల తర్వాత ఓటమి గెలుపులు ఉంటాయి, ఉన్నప్పుడు మనం వాళ్ళని ట్రోల్ చేయడం మొదలు పెడతాం. ఇదే వెస్టర్న్ కంట్రీస్లో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఏదైనా గేమ్ లూజ్ అవుతే మీ టీం ఎలా ఆడింది, వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఏంటి, వాట్ ఈస్ యువర్ కామెంట్ అని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే మా టీం చాలా బాగా పెర్ఫామ్ చేసింది, దే డిడ్ రియల్లీ వెల్, చాలా బాగా పెర్ఫామ్ చేసింది, వాళ్ళు చేయగలిగిన పూర్తి ప్రయత్నం వాళ్ళు చేశారు. అయితే ఆట అన్న తర్వాత గెలుపు ఓటములు రెండు ఉంటాయి కదా, ఈసారి ఓటమి మా వంతు అయింది, గెలుపు మీ వంతు అయింది అని చెప్పేసి ఇంత పాజిటివ్గా ఆన్సర్ చెప్తున్నారు. మరి ఇక్కడ మన దగ్గర మన మైండ్ సెట్ ఏంటి? ఒక్కసారి లూజ్ అయితే వాళ్ళని ట్రోల్ చేయడం మొదలు పెట్టేస్తున్నాము,
గెలుస్తేనేమో తల మీద కూర్చోబెట్టుకున్నాము. ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో గెలుపు ఓటములతో ఒక బ్యాలెన్స్ ఏదైతే మెయింటైన్ చేయాలో ఆ బ్యాలెన్స్ని మిస్ అవుతున్నామా అనేది ఒక పెద్ద ప్రశ్న ఇక్కడ మొదలవుతుంది. నిజానికి మనం పరిశీలిస్తే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ ఏంటి, మన సమాజంలో మన నిత్య జీవితంలో మనం చూస్తున్న విషయాల్లో పిల్లలకి మార్క్స్ ఎడ్యుకేషన్లో మార్క్స్లో 90% కన్నా తక్కువ వచ్చాయని చెప్పి 99% రాలేదని, ఫస్ట్ ర్యాంక్ రాలేదని, ఎక్స్పెక్టెడ్ మార్క్స్ రాలేదని వాడు పెద్ద నేరం చేశాడని, పెద్ద పాపం చేశాడన్నట్టుగా ఆ పిల్లలతో మాట్లాడము, వాడు చూసే విధానాన్ని బట్టి ఎంత స్ట్రెస్కి లోనైపోతున్నారు ఇక్కడ. అంటే చూసే విధానమైనా, పనిని తీసుకునే విధానమైనా అనుకున్నది సాధించినప్పుడు ఎలా ఉంటుంది? నిజంగా చెప్పాలంటే ఈరోజు ఎడ్యుకేషన్ ఫెయిల్యూర్ ఎంత పెద్ద సూసైడ్ రేట్ కనిపిస్తుంది మన దగ్గర. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయి, 10th, ఇంటర్, డిగ్రీ లేకపోతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో రిజల్ట్స్ వచ్చాయంటే ఆ రోజు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకని? మార్క్స్ తక్కువ వచ్చాయని కాదు, వాళ్ళని చూసే విధానాన్ని బట్టి. అదే వెస్టర్న్ కంట్రీస్లో చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, వాళ్ళ మీద ప్రెజర్ ఉందా, ఎడ్యుకేషన్ బేస్ మీద సూసైడ్ జరుగుతున్నాయంటే లేదని చెప్పాలి కదా. అంటే యాక్చువల్గా ఇక్కడ మన యొక్క ఎమోషన్స్ అయినా, మనం ఒక విషయాన్ని చూసే విధానమైనా, మనం అర్థం చేసుకునే విధానమైనా, గెలుపు ఓటములు జీవితంలో ఒక భాగమైన విషయం మనం దాన్ని అర్థం చేసుకోకపోవటం వల్లనే ఇలా జరుగుతుందా? ఈ ప్రెజర్ ఎందుకు మనం ఒకరి మీద వేస్తున్నామో, లేక ఈ ప్రెజర్ వల్ల మనిషి పెర్ఫార్మెన్స్లో మార్పు వస్తుందంటే 100కి 100% మనిషి పెర్ఫార్మెన్స్లో మార్పు వస్తుంది. నిజంగా చెప్పాలంటే ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా యొక్క పెర్ఫార్మెన్స్ మీరు చూడాలనుకుంటే ఈ లీగ్ మ్యాచెస్లో, వరల్డ్ కప్ కోసం జరిగినటువంటి లీగ్ మ్యాచెస్లో మొట్టమొదటి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఇండియా తలపడలేదా? మరి అదే జట్టు, అదే ఇండియా జట్టు, అదే ఆస్ట్రేలియా జట్టు ఆట ఎలా ఉంది, ఇండియన్ టీం యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఎప్పుడైతే ఇండియా టీం ఆస్ట్రేలియాతో తలపడబోతుందో ఇంత గట్టి టీంతో ఎలా ఆడుతుంది, నిజంగా ఆడగలుగుతుందా అన్న ప్రశ్నకి సమాధానం ఎంత గట్టిగా ఇచ్చారు. ఇండియన్ టీం చేసిన బౌలింగ్ అయినా, ఆ డిసిప్లైన్ ఫీల్డింగ్ కోసమైనా కానీ కేవలం 199 రన్స్ మాత్రమే ఆస్ట్రేలియా కొట్టగలిగింది. మరి ఆ టార్గెట్ని ఇండియా కేవలం 41 ఓవర్స్లోనే చేసేయలేదా? ఈజీగా గెలుపు సాధించుకోలేకుండా? అంత గొప్ప స్కిల్స్ ఉన్నటువంటి ఇండియా ఇక్కడ కేవలం ఒక ప్రెజర్కి వచ్చేసిందా అనేది ఒక పెద్ద ప్రశ్నగా మనకు కనిపిస్తుంది. అదే లీగ్లో సెకండ్ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్తో ఇండియా తలపడిన విధానాన్ని మనం చూసుకున్నట్లయితే ఆఫ్ఘనిస్తాన్ 50 ఓవర్స్లో 272 రన్స్ కొడితే ఆ టార్గెట్ని కేవలం 35 ఓవర్స్లో కొట్టిపడేయలేదా? అదే లీగ్ మ్యాచ్లో థర్డ్ మ్యాచ్ పాకిస్తాన్తో ఇండియా తలపడే విధానాన్ని మనం చూడలేదా? వాళ్ళకి పెర్ఫార్మెన్స్ ఉంది. ఏ టార్గెట్ అయితే పాకిస్తాన్ మనకి ఇచ్చిందో కేవలం 30 ఓవర్స్లో టార్గెట్ రీచ్ చేసి పాకిస్తాన్ చిత్తుగా ఓడించలేదా? ఎంత బలమైన టీం ఇండియా మన జట్టు. అదే లీగ్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో జరిగినటువంటి ఇండియా మ్యాచ్ మనం చూసుకున్నట్లయితే కేవలం 41 ఓవర్స్లోనే బంగ్లాదేశ్ టార్గెట్ని రీచ్ అవ్వలేదా ఇండియా? ఎంత గ్రేట్ పెర్ఫార్మెన్స్! ఇండియా ఇచ్చిన బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ అయినా, బౌలింగ్ పెర్ఫార్మెన్స్ అయినా ఔరా అనిపించే విధంగా లేదా? లీగ్ మ్యాచెస్లో ఇండియా యొక్క పెర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా, ఆనందపడే విధంగా, ఔరా అనిపించేలా ఉంది. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయింది? అందరూ కూడా నోరెళ్ళ పెట్టేలా ఎందుకు మారిపోయింది అంటే ఒక్కసారి ఆలోచించాలి. అదే లీగ్ మ్యాచ్ 5th మ్యాచ్ చూసుకున్నట్లయితే న్యూజిలాండ్తో ఇండియా తలపడే విధానం నిజంగా చెప్పాలంటే ఇంత పోటాపోటీగా జరుగుతుంది ఈ మ్యాచ్లో. నేనున్నాను ఇండియన్ టీంలో అని చెప్పేసి మొహమ్మద్ షమి ఏకంగా 5 వికెట్లు తీసుకొని విజయ పతాకాన్ని ఎగరేసిన విషయాన్ని మర్చిపోయామా? లీగ్ మ్యాచ్ 6th మ్యాచ్లో ఇండియా తలపడి ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్ ఎలా జరిగింది? దాంట్లో మన ఫాస్ట్ బౌలర్స్ కానివ్వండి, స్పిన్ బౌలర్స్ కానివ్వండి, వాళ్ళ సత్తాన్ని ఎలా చాటుకున్నారు, ఎలా వికెట్స్ పడగొట్టేసేసారు. మన కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అతి తక్కువ బాల్స్లోనే సెంచరీ కొట్టి ఎలా మ్యాచ్ని గెలిపించారో మనం మర్చిపోయామా? శ్రీలంకతో జరిగినటువంటి లీగ్ మ్యాచ్ 7 మ్యాచ్ ఎలా జరిగింది? 302 రన్స్ తేడాతో విజయం సాధించాలంటే అది విజయమా, ఘన విజయం అంటే ఖచ్చితంగా ఘన విజయమే కదా. మరి దీంట్లో మొహమ్మద్ షమి 5 వికెట్లు తీసుకోవడం, సిరాజ్ 3 వికెట్లు తీసుకోవడము ఇది చిన్న విషయమా? అదే లీగ్ మ్యాచ్ 8th మ్యాచ్లో ఇండియా సౌత్ ఆఫ్రికా తలపడిన విధానాన్ని గుర్తు చేసుకుంటే ఇండియా బ్యాటింగ్ చేసి 326 రన్స్ కొట్టింది. ఆ తర్వాత ఇండియాతో పెట్టుకుంటే ఎవరికైనా పరుగులే అనే విధంగా ఇండియన్ బౌలర్స్ చేసిన బౌలింగ్ విధానం ఏంటి? కేవలం 83 రన్స్కే వెనుదిరిగేలాగా సౌత్ ఆఫ్రికాని పంపించేయలేదా? ఇదే మ్యాచ్లో కింగ్ కోహ్లీ సెంచరీ చేసి తన పుట్టినరోజుకే భారతదేశానికి ఒక సెంచరీని గిఫ్ట్గా అందించలేదా? సచిన్ టెండూల్కర్ యొక్క రికార్డ్స్ ఏవైతున్నాయో 49 సెంచరీస్ కి సమానంగా 49th సెంచరీ చేసుకుని కింగ్ కోహ్లీ రికార్డ్ని టచ్ చేయలేదా? ఎంత గొప్పగా మన టీం పెర్ఫామ్ చేసింది, ఎంత గొప్ప విజయాలు సాధించుకుంటూ ముందుకు వచ్చింది ఒక్కొక్కటి మనం పరిశీలిస్తే అర్థమవుతుంది. లీగ్ మ్యాచెస్లో చివరి మ్యాచ్ అదే 9th మ్యాచ్ ఇండియా తలపడిన నెదర్లాండ్తో జరిగిన మ్యాచ్ ఎలా జరిగింది?
ఇండియా వరల్డ్ కప్ లో అతి ఎక్కువ రన్స్ స్కోర్ చేసిన మ్యాచ్ ఇదే కదా. ఎంత గొప్పగా పెర్ఫామ్ చేశారు. కేఎల్ రాహుల్ అతి తక్కువ బాల్స్, కేవలం 64 బాల్స్లోనే సెంచరీ కొట్టేసి ఇండియన్ క్రికెటర్లో ఒక రికార్డుని సృష్టించలేదా. శ్రేయస్ అయ్యర్ సెంచరీకి పైగా రన్స్ కొట్టి సక్సెస్ కి కాంట్రిబ్యూట్ చేయలేదు. ఈ మ్యాచ్ లో గెలవడం వల్లే కదా సెమీఫైనల్స్ లోకి ఎంటర్ అయింది. ఎంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇండియన్ క్రికెట్ టీం కాంట్రిబ్యూట్ చేసుకుంటూ వచ్చింది. ఇండియా సెమీఫైనల్స్ కి చేరుకుని న్యూజిలాండ్ తో తలపడ్డ ఆట విధానం ఏంటి, గొప్ప చరిత్రను సృష్టించిన మ్యాచ్ కాదా అది. ఇండియా యొక్క ఆటగాళ్ల విధానం చూసుకుంటే మొహమ్మద్ షమి ఏకంగా 7 వికెట్లు పడేసేసాడు కదా. శ్రేయస్ అయ్యర్ 72 బాల్స్లోనే 105 రన్స్ కొట్టి తన కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది. ఈ సెమీఫైనల్స్ కింగ్ కోహ్లీ తన యొక్క 50th సెంచరీని కొట్టి సచిన్ టెండూల్కర్ యొక్క రికార్డ్ని టచ్ చేయలేదా. వరల్డ్ రికార్డ్గా సచిన్ టెండూల్కర్ ఏదైతే 49 సెంచరీస్ కొట్టున్నారో దాన్ని బ్రేక్ చేసి 50th సెంచరీ కింగ్ కోహ్లీ కొట్టినటువంటి చరిత్ర సృష్టించిన మ్యాచ్ కదా ఈ సెమీఫైనల్స్ మ్యాచ్. ఎప్పుడైతే కింగ్ కోహ్లీ ఇంత పెద్ద వరల్డ్ రికార్డ్ సృష్టించేశారో ఆ క్షణంలో చూసుకున్నట్లయితే ఆ ఆడియన్స్లోనే ఆ స్టేడియంలో ఫుట్బాల్ లెజెండరీ పర్సనాలిటీ డేవిడ్ బెకమ్ గారు ఉన్నారు. డేవిడ్ బెకమే కాకుండా ఉన్నటువంటి ప్రేక్షకులందరూ కూడాను, న్యూజిలాండ్ ప్రేక్షకులందరూ కూడాను అక్కడ ప్రతి ఒక్కరు స్టాండర్డ్ ఓషన్ ఇచ్చేసి విషెస్ తెలియజేశారు. కోహ్లీకి ఎంత గొప్ప గౌరవము, ఎంత గొప్ప పెర్ఫార్మెన్స్, ఎంత గొప్ప రికార్డ్ సృష్టించినటువంటి గేమ్ ఉంది పెర్ఫార్మెన్స్. అదే ఈ సెమీఫైనల్స్ లో ఇండియా పెర్ఫార్మెన్స్ వల్లే కదా 70 రన్స్ న్యూజిలాండ్ ని ఓడించి ఫైనల్స్ కి చేరుకుంది. 1, 2, 3, 4 ఆడిన ప్రతి ఆట కూడా గెలుపు 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 చరిత్రను సృష్టించుకుంటూ ఫైనల్స్కి వచ్చింది. ఏ ఫైనల్స్లో అయితే ఆస్ట్రేలియాతో తడపడిందో అదే ఆస్ట్రేలియాని చిత్తు కనిపించేదా మొదటి మ్యాచ్లోనే. నిజంగా చెప్పాలంటే కీల్స్ పెర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే ఇండియా గెలిచిందనే చెప్తాను నేను. పూర్తి వరల్డ్ కప్లో జరిగిన ప్రతి మ్యాచ్ని చూసుకున్నట్టయితే ఇండియా చేసిన పెర్ఫార్మెన్స్ ఏ దేశం కూడా చేయలేదు అని చెప్పొచ్చు మనం. అదే ఫైనల్స్ వచ్చేసరికి ఇండియా మ్యాచ్ లూజ్ అయిపోయింది. అయితే ఈ బాధను దిగమంగడం అనేది కష్టతరమైన విషయమే. కానీ ఒక్కసారి గమనించినట్లయితే ఇండియా జట్టు ఏ విధంగా ఆడింది, ఎంత గొప్పగా అలరించారు, ఎంత గొప్పగా వారు ఆట ఆడారు. వారు ఆడిన ప్రతి ఆటను కూడా మనం చూసుకుంటూ వస్తే నిజానికి విజయమే కదా మనం సాధించింది అన్న విషయం అర్థమవుతుంది. ఇండియా జట్టు యొక్క ఆట తీరు చూస్తే పూర్తి న్యాయం వారు చేసే ప్రయత్నం చేశారు. చాలా బాగా ఆడారు, చాలా బాగా ఆడే ప్రయత్నం చేశారు. ప్రతి వ్యక్తిలో కూడా డెడికేషన్, ఆ కమిట్మెంట్ అది మనం గమనించాము. ఆట అన్న తర్వాత గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది. గెలుపుని ఏ విధంగా అయితే అంగీకరిస్తామో ఓటమిని కూడా అదే విధంగా అంగీకరించగలగాలి. వాస్తవానికి ఓటమి అనేదే చరిత్ర ఉండదు, ఉంటే గెలుపు ఉంటుంది, లేకపోతే మనం నేర్చుకునే గుణపాఠం అనేది ఉంటుంది. ఏ కారణం వల్ల ఇక్కడ ఓడిపోయాం, ఏ కారణం వల్ల మనం లూజ్ అయిపోయాం, ఏం చేస్తే బాగుండేది, ఏం చేయకుండా ఓడిపోయాము, మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, దీని మీద అనాలిసిస్ చేసుకుని ఎప్పుడైతే మిస్టేక్ని రిపీట్ చేయకుండా కరెక్షన్ చేసుకుని ముందుకెళ్తామో ఖచ్చితంగా గొప్ప విజయాలని ఫైనల్స్లో అనేక వరల్డ్ కప్స్ని కూడా మనం సాధించుకోగలుగుతాం. పూర్తి నమ్మకం. నిజంగా చెప్పాలంటే భారతదేశ జట్టు ఏ విధంగా అయితే ఆడి గెలిచిందో భారతదేశ 140 కోట్ల ప్రజల హృదయాలలో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు. శిఖరాగ్రాలలో ఈరోజు ఇండియా టీం ఉందని చెప్పొచ్చు. అన్ని గొప్ప 10 విజయాలు మనకి వరల్డ్ కప్లో తెచ్చిపెట్టారు. గెలిచిన వారు చరిత్రలో మిగిలిపోతారేమో కానీ అదే గుణపాఠం నేర్చుకున్నారు. కొత్త చరిత్రను సృష్టించడం కోసం బలాన్ని పుంజుకుని అడుగులు ముందుకేస్తారు. ఈ ఓటమి అనేది ఒక బ్లాక్ మార్క్ కాదు, రేపటి గొప్ప విజయానికి తొలిమిటని చెప్పుకోవాలి. ఊహకి అందని విషయాలు కూడా అప్పుడప్పుడు జరుగుతుంటాయి. కానీ ఆ ఓటమిని కూడా అంగీకరించడమే కదా నిజమైన స్పోర్టింగ్ స్పిరిట్ అంటే, నిజమైన విజయం అంటే. ఆటలో గెలుపు ఓటములు సహజమే, కానీ నిజమైన గెలుపు కోసం పోరాడమే ఆటదారుని యొక్క నిజమైన నైజం, నిజమైన స్వభావమై ఉండాలి. ఆటలో జయాపజయాలు సహజం, కానీ నిజమైన ఆటదారుని లక్ష్యము, స్వభావము గెలుపు కోసం పోరాడుతూ ముందుకెళ్ళడమే. ఓడినప్పుడే కదా మన తప్పులేంటో మనకు తెలుస్తాయి. మనం ఎక్కడ సవరించుకోవాలో, ఎక్కడ కొత్త దారిలో ముందుకెళ్లాలో, ఎలా గెలుపును సాధించాలో తెలుసుకుంటాం. మీరు గెలిచినా ఓడినా భారతీయుల గుండెలో శిఖరాగ్రాలు దాటి ఉన్నారు. మీ స్థానం భారతీయుల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయి ఉంటుంది. ఎల్లప్పుడూ మేము మీకు అండగా ఉండి ఆదరించి ముందుకు పంపుతాము. మీరు మరో విజయానికి సిద్ధమవ్వండి. భారతీయులందరము మీ వెన్నంటూ ఉంటాము. జై హింద్.